అమెరికా ఫెడరల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి కఠినమైన ఫోటో గుర్తింపు కార్డుతో పాటు పౌరసత్వ ధృవీకరణను తప్పనిసరి చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా డిమాండ్ చేశారు. దేశంలో పటిష్టమైన ఎన్నికల సంస్కరణలను తీసుకురావడం కోసం తాను ప్రతిపాదించిన సేవ్ అమెరికా చట్టం తక్షణమే ఆమోదం పొందాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ చట్టం ఆమోదం పొందడానికి ఆయన భారత ఎన్నికల వ్యవస్థ నిర్వహణను, అక్కడ అమల్లో ఉన్న కఠినమైన నిబంధనలను ఒక ప్రముఖ ఉదాహరణగా చూపిస్తూ మాట్లాడారు. తమ దేశంలో ఎన్నికల సమగ్రతను, పారదర్శకతను కాపాడడానికి ఇటువంటి సంస్కరణలు అత్యంత ఆవశ్యకమని ఆయన చాలా కాలంగా బలంగా వాదిస్తున్నారు. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక ప్రత్యేకమైన పోస్ట్ను పంచుకున్నారు. తగిన గుర్తింపు కార్డులు లేకుండా అమెరికాలో ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇటీవల తనను ప్రశ్నించారని ట్రంప్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ఇటీవల భారత్లో ఎంతో విజయవంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల నిర్వహణ గురించి డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో ఏకంగా 64.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఎంతో బాధ్యతాయుతంగా వినియోగించుకున్నారని ఆయన వెల్లడించారు. ఓటు వేసిన ప్రతి ఒక్క పౌరుడు తమ వద్ద ఉన్న ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపించారని ఆయన వివరంగా తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న వారి సంఖ్య అక్కడ కేవలం 1% కంటే తక్కువేనని ఆయన గుర్తు చేశారు. భారత్లోని ఈ సమర్థవంతమైన విధానాల నేపథ్యంలో మనం కూడా తక్షణమే సేవ్ అమెరికా చట్టాన్ని చట్టసభల్లో ఆమోదించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ యాక్ట్గా పిలిచే ఈ కీలక బిల్లు ప్రకారం ఫెడరల్ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవడానికి అమెరికా వారసత్వానికి సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఓటు వేసే సమయానికి ఓటర్లు తప్పనిసరిగా తమ అధికారిక ఫోటో ఐడిని చూపించాల్సిన నిబంధన ఇందులో ఉంది. దీంతోపాటు మెయిల్ ఇన్ ఓటింగ్ విధానంపై కూడా ఎంతో కఠినమైన నిబంధనలను వర్తింపజేస్తారు. ఈ బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదం లభించినప్పటికీ సెనెట్లో మాత్రం ఇదింకా ముందుకు కదల్లేదు. ప్రస్తుతం సెనెట్ విరామంలో ఉండడం వల్ల ఈ బిల్లు ఆమోద ప్రక్రియ నిలిచిపోయింది. భారత్, బ్రెజిల్ వంటి అనేక దేశాలు ఓటర్ల గుర్తింపును బయోమెట్రిక్ లేదా ఇతర ఆధునిక ధృవీకరణ వ్యవస్థలతో అనుసంధానించాయని వైట్ హౌస్ గతంలో స్పష్టం చేసింది. అయితే అమెరికాలో మాత్రం నేటికి పౌరసత్వ నిర్ధారణ విషయంలో కేవలం స్వీయ ధృవీకరణపైనే ఆధారపడుతున్నామని వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ఈ కొత్త సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.